వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ చేపల నిలవ పచ్చడి. చేపలని ముందుగా శుభ్రం చేసుకుని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. చేప ముక్కలను ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకోవాలండి. పచ్చడికి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుందండి. నువ్వుల నూనె కానీ పల్లి ఆయిల్ కానీ వేసుకోండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా చేప ముక్కలను వేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు చేప ముక్కలను తీసేసుకోండి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ చల్లారిన తర్వాత అప్పుడు కారం అది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ చల్లారిన తర్వాత ఒక కప్పు కారం యాడ్ చేసుకోవాలి. అరకప్పుకి తక్కువ వేసుకోవాలండి సాల్ట్. ఒకవేళ ఎక్కువైతే తీయలేము కదా. పచ్చడి అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోండి సాల్ట్ని. ఎందుకంటే చేపలు కూడా ఉప్పుగా ఉంటే చేపలో ఉప్పు ఈ ఉప్పు ఎక్కువైపోద్ది కాబట్టి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చెక్క, లవంగం, యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తటి పొడి చేసుకోవాలండి. ఇందాక చేసుకుని పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలంతా కలుపుకున్న తర్వాత ఇలా చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. రెండు నిమ్మకాయల రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి చేపల నిలవ పచ్చడి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.